దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ముందుగానే లోకానికి పంపించాడు. యోసేపు తన అన్నల కోసం, తన కుటుంబ క్షేమం కోసం ఐగుప్తు దేశంలో శ్రమపడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని తన ఇంటికి చేర్చుకోవటానికి, పరలోకము చేరటానికి, యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చినట్లుగా మనం కూడా మన తండ్రి ఇంటికి వెళ్ళాలి కనుక ఆ తండ్రి ఇంటికి వెళ్ళే సమయంలో మనము క్షేమంగా ఉండాలని, పాపముల చేత అపరాధముల చేత శిక్షకు అప్పగించబడకూడదని, క్షేమాన్ని కోల్పోకూడదని యోసేపు ఎలాగైతే అన్నల కోసం ముందుగా శ్రమపడి వెళ్ళాడో, తన ఇంటి వారే యోసేపును శ్రమ పెట్టారో, అలాగునే మనుషులందరి క్షేమం కోసం, అభివృద్ధి కోసం, రక్షణ కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా భూమి మీద శ్రమ పట్టబడ్డాడు తన స్వజనుల చేత. హల్లెలూయా, చెప్పండి గట్టిగా.